హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ పైన భోజనం చేస్తూ ఉంటారు. అక్కడున్న నాగమ్మ రజనీని పిలిచి, అవును రజని, వెన్నెల భోజనం చేసిందా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రజని అయితే, లేదక్క భోజనం చేయలేదు, తనని ఇక్కడికి పిలమంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం, లేదు అవసరం లేదు, తనకి కూడా కడుపు మాడితే విలువేంటో అర్థమవుతుంది, ఇక్కడ నుండే తప్పించుకోవాలని ట్రై చేస్తుందా, నా దగ్గర నుండి తప్పించుకోవడం అంత సాధ్యమేమీ కాదు, అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే కడుపు మాడితేనే తనకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తనకు కడుపు మాడితేనే కదా మన విలువ, అన్నం విలువ, అన్ని విలువలు తెలిసి వచ్చేవి. ఇక నుండి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాకూడదు, అంటే తనకి భోజనం పెట్టకూడదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం ఏమి చేసినా సరే నేను కరెక్ట్గానే చేస్తాను, మీరందరూ సైలెంట్గా చూస్తూ ఉంటే చాలు అని చెప్పేసి అంటుంది. అక్కడున్న కేశవ, ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు, నాకు వెన్నెలకి పెళ్లి చేసేయచ్చు కదా, నేను రెడీగానే ఉన్న, వెన్నెల కూడా ఇక్కడే ఉంది, అలాంటప్పుడు ఇంకెందుకు ఎదురు చూడడం, మా ఇద్దరికి పెళ్లి చేసే అమ్మ త్వరగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ, నువ్వు కాస్త ఆగురా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, పంతులు గారు చూశారు కదా ముహూర్తాలు, ఆ ముహూర్తాలు ఏదో ఒక డేట్ని ఫిక్స్ చేసి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ అయితే, సరే సరే